చేనేత కార్మికులుగా లేదంటే చేనేత వర్గానికి సంబంధించిన వారుగా చెప్పండి, గతంలో మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందన్న? ఒక చేనేతలకే అని కాదు, రైతన్నలకు నేతన్నలకు అందరికీ పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇది. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి కార్యక్రమాలు ఏనాడు చేపట్ల, ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినది లేదు. గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదమ్మా, ఎవరిని పట్టించుకోవాలా, దాని గురించి మనం చెప్పడం కూడా అనవసరం. నారా లోకేష్ గారు వీవర్స్ కాలనీలో కొన్ని మగ్గాలు అయితే ఏర్పాటు చేశారు పేదల వారి కోసం. ఈ విధంగా అయితే చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. రూపాయి ఇచ్చి సోమరిపోతులను తయారు చేశారు గత ప్రభుత్వం. డబ్బిస్తే పని చేయరుగా, ఇప్పుడేమో అభివృద్ధి జరుగుతుంది. చేనేత కార్మికులుగా లేదంటే చేనేత వర్గానికి సంబంధించిన వారుగా చెప్పండి, గతంలో మీకు ఎలా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉందన్న? గత ప్రభుత్వంలో చేనేతలకు ఎలా ఉన్నదనే దాని గురించి పక్కన పెడితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేతలకైతే అన్ని రకాలుగా, ఒక చేనేతలకే అని కాదు, రైతన్నలకు నేతన్నలకు అందరికీ పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం ఇది. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా చెప్పారు. 200 యూనిట్ల మూలాన ఏదో సాధించి ఇలా ఏం మిగిలేది ఏం లేదు. కాకపోతే మిగిలేటువంటి 500-600 కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని చెప్పేసి ప్రజల్లో అభిప్రాయం ఏర్పడింది. ఇంకా చేనేతలకు నేతన్నలకు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అవి కూడా ముందు ప్రభుత్వం చేస్తుందని ఆశిస్తున్నాం. అంటే గతంలో ఏదైతే అంటే చేనేత వర్గాలకు సంబంధించి మగ్గం కార్మికులు చనిపోయినా కానీ పట్టించుకున్నటువంటి ప్రభుత్వాన్ని మనం గతంలో చూసాం. ఇప్పుడు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో, లేదంటే చేనేత వర్గాలకు సంబంధించి ఎలాంటి సాయం కావాలి, లేదంటే వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేయాలి, లేదంటే సబ్సిడీలకు సంబంధించి కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి గమనిస్తున్నారా? చేనేత వర్గాలకు సంబంధించి చేనేత వర్గాల గురించి పక్కన పెడితే, మాకు మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చేనేతలనే కాకుండా ఇతర కులాల వరకు ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఇస్తూ నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనుల్లో చేనేతలు కూడా చాలా మంది ఉన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి ఆటో నగర్ లో మీటింగ్ పెడతాకొచ్చారు. అదే విధంగా నారా లోకేష్ గారు కూడా వచ్చి ఈ యొక్క చేనేత కార్మికుల్ని ఇంకా బాగా ఆదుకొని మంగళగిరికి అభివృద్ధిలో సహాయం చేయమని కోరుతున్నాం. అంటే ఇదే చేనేత వర్గాలకి ఈరోజు ఒక 2 కొత్త పథకాలను ఇవ్వడం, ఏదైతే 2 మగ్గాలకు సంబంధించి ఎలక్ట్రిక్ మగ్గాలకి 500 యూనిట్ల వరకు, ఇంట్లో మగ్గాలకి 200 యూనిట్ల వరకు ఇస్తున్నటువంటి పరిస్థితులు అన్న. గతంలో అసలు ఈ వర్గాలను కానీ చేనేత కార్మికులు కానీ పట్టించుకున్న పరిస్థితి ఇదివరకు అయితే చేనేత మగ్గాలు నేసే వాళ్ళకైతే ఎలాంటి ఆదుకోవడం అనేది జరగలేదు. ఈ గవర్నమెంట్ లో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని ఈ పేదల్ని దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రికల్ మగ్గాల వాళ్ళకి 500 యూనిట్ల వరకు, నార్మల్ గా నేసే వాళ్ళకి 200 యూనిట్ల వరకు కరెంటు ఉత్పత్తి చేసుకున్నందుకు వాళ్ళు ఫ్రీగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. నాకు తెలిసి ఈ చేనేత కార్మికులకి ఈ యొక్క 2 పథకాలు చాలా ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ చేనేత వర్గాలకు సంబంధించి మేము ఆదుకున్నాం, మేము పెట్టుబడిని ఇచ్చాం అని చెప్పి గత ప్రభుత్వం మాట్లాడినటువంటి పరిస్థితుల్లో చూసాం. గతంలో మగ్గం ఏదైతే సబ్సిడీ లేక మగ్గాలకు ధరలు లేక ఉన్నటువంటి నేపథ్యంలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నా కానీ పట్టించుకొని ప్రభుత్వాన్ని గతంలో చూసాం. ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో అయితే సబ్సిడీలు ఇచ్చారో ఇవ్వలేదైతే తెలియదు కానండి, ఈ గవర్నమెంట్ లో మాత్రం ఇక్కడ మన ఆటో నగర్ లో నారా లోకేష్ గారు వీవర్స్ కాలనీలో కొన్ని మగ్గాలు అయితే ఏర్పాటు చేశారు పేదల వారి కోసం. వాళ్ళు ఇంటి దగ్గర కూడా నేసుకొని వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నందుకు కూడా ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా చాలా సబ్సిడీలు అయితే ఇస్తున్నారు. ఈ విధంగా అయితే పేదలకైతే, చేనేత వర్గాల్లో ఉన్న పేదలకైతే చాలా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. బాబాయ్ గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అన్ని సామాజిక వర్గాలని కూడా కలుపుకుంటూ వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత వర్గాలకు కూడా మేము అండగా ఉంటాం. ఏదైతే ఎలక్ట్రిక్ మగ్గాల వారికి 500 యూనిట్లు, మిగతా మగ్గాల వరకు 200 యూనిట్ల వరకు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏంటి అసలు కూటమి ప్రభుత్వం పనితీరు, ఈ ఏదైతే సమన్యాయం ఎట్లా కనిపిస్తుంది? అమ్మా, అందరికి సమానంగా దొరుకుతారు. ఎవరైనా వెనకబడి ఉంటే వాళ్ళని కొద్దిగా పైకి ఆదాయం చూపించాలి కదా, ఆ మార్గంతో వస్తుంది గవర్నమెంట్. అన్ని వర్గాల్ని కలుపుకొని పార్టీ తరఫున కాకుండా అందరినీ సమన్యాయం చేస్తుంది. ప్రధానంగా బాబాయ్ మనం చూస్తూ ఉంటాం కదా, చేనేత వర్గాలకు సంబంధించి, మగ్గం నేతలకు సంబంధించి గత ప్రభుత్వంలో వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఇప్పుడేంటి? గత ప్రభుత్వం వాళ్ళు పట్టించుకోలేదమ్మా, ఎవరిని పట్టించుకోవాలా, దాని గురించి మనం చెప్పడం కూడా అనవసరం. వీళ్ళు అందరికీ సమన్యాయం చేస్తారు. గతంలో ఏదైతే ఈ మగ్గం కార్మికులు ఉన్నారో, ఒక మగ్గానికి సబ్సిడీ లేదని, లేదంటే ఏదైతే ఉత్పత్తి పదార్థాలు తక్కువని చెప్పి ఒక కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏదైతే చేనేత వర్గాలు
వర్గాల వారికి కొంత ఇన్సూరెన్సులు కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాల కొనుగోలుకు సంబంధించి సబ్సిడీలు కానీ అవన్నీ ఇస్తాను పరిస్థితి. ఇవన్నీ అర్థమవుతుంది అంటారా చేనేత వర్గాలకి? అర్థమవుతాయి అమ్మా. గత ప్రభుత్వం వాళ్ళకి ఎన్ని తెలియవు. చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలుసు ఆయనకి. అందుకని ఆ చేనేత వర్గాల వాళ్ళని కూడా కొద్దిగా న్యాయం చేయాలని లైన్లోకి వచ్చారు ఆయన. అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయింది. రాష్ట్రంలో అరెస్టులు పెరిగిపోయింది. లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తా ఉన్నాడు. రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం చేస్తా ఉన్నారు. రాబోయేది మళ్ళీ నా ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు. ఏమండి, ఎవరికి వాళ్ళు అట్టాయి చెబుతున్నారు. ఒక్క రోడ్లో గోతులో మట్టేసిన వాళ్ళు కూడా లేరు. మంగళగిరి టు తెనాలి జనానికి తెలుసు. చక్కగా న్యాయం చేస్తున్నారు. ఎటు వెళ్ళాలన్నా ఇప్పుడు బైకులు కానీ కార్లు కానీ కళ్ళు మూసుకొని నడుపుకొని వెళ్ళొచ్చు. అది మరి గతంలో 10 నుంచి 15 సంవత్సరాలు ఒక వ్యక్తిని ఎమ్మెల్యేగా చేసుకున్నారు ఆ పార్టీ తరఫున. ఏం జరిగింది మరి మీకు మంగళగిరి నియోజకవర్గం? న్యాయం జరగలేదు బాబు. న్యాయం అందరికి జరగల. ఎట్లా ఉంది? ఇప్పుడు బాగుంది. రూపాయి ఇచ్చి సోమరిపోతులను తయారు చేశారు. ఇప్పుడేమో అభివృద్ధి జరుగుతుంది. ఎవరు సోమరిపోతులు చేసింది? గత ప్రభుత్వం డబ్బిస్తే పని చేయరుగా. అది ఇప్పుడు ఎవరి కాళ్ళు రోడ్లు వేస్తున్నాడుగా. మనకు రూపాయి ఇపోతే చక్కగా ఉంది అని అనుకుంటున్నారు. నా మాట కాదు, జనం కూడా డెవలప్ కావాలి ముందు అంటున్నారు. ఆడవాళ్ళు కూడా సూపర్ 6 అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. అవి ఏంటి వాటి పరిస్థితి ఏంటి? ఏమండి, సూపర్ 6 కూడా వదులుతారు. వాళ్ళు చేసిన అప్పులు తీర్చుకుంటా గ్రోత్ రేట్లు అవన్నీ చంద్రబాబు నాయుడు మనకేం తెలియవండి. ఆఫీసర్లకు కూడా తెలియవు. ఆయన తెలిసినవి అన్ని వృద్ధి రేటు కూడా పెంచుకొస్తున్నాడు. ఏదైతే ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం అని చెప్పి ఆ కమ్యూనిటీ కానీ లేదంటే ఆ వర్గాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు ముందుకు వచ్చాడు. అసలు ప్రధానంగా గతంలో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడేంటి? గతంలో ఏముంది, లోకేష్ గారు అన్ని బ్రహ్మాండంగా చేశాడు. 500 ఓట్లతో ఓడిపోయాడు. 92,000 మెజార్టీ చూపించారు. ఇంకా ఆయన పరిపాలన బాగుంది. దానికోసం చేనేత కార్మికుల్ని బాగా ఆదుకుంటున్నారు. నేను చెప్తున్నాం కాదు, మీరు కూడా చూసుంటారుగా. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాంటి కార్యక్రమాలు ఏనాడు చేపట్ల. ఇలాగా ప్రదర్శన చేయటం, స్టాల్స్ ఇలాగా ప్రోత్సహించడం చేనేతల్ని ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది లేదు. ఆయన సభ పెడితే దాన్ని భారీ బహిరంగ సభగా పెట్టుకొని ప్రజల డబ్బుని వృధా చేస్తూ ఆ సభల దగ్గరికి కూలి బస్సులని ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీటింగ్ పెట్టాలంటే దాన్ని విచ్చలవిడిగా ప్రభుత్వ డబ్బుని ఖర్చు పెట్టేసి అట్టహాసంగా కార్యక్రమం చేసే వ్యక్తి జగన్. అలా కాకుండా కూటమి ప్రభుత్వం అనేది ఒక మంచి ఆలోచన చేసి సింపుల్ సిటీగా అక్కడున్న ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టుకుంటా వెళ్తుంది. డబ్బుని వృధా చేయకుండా, డబ్బుని సేవ్ చేసుకుంటా, ప్రజల డబ్బుని ఆదా చేసుకుంటా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వహిస్తుంది కూటమి ప్రభుత్వం. ప్రధానంగా అంటే ఈ చేనేత వర్గాలు కానీ లేదంటే మగ్గం వర్గాలు కానీ ప్రధానంగా ఈ పద్మశాలి వర్గానికి సంబంధించి వీళ్ళందరికీ సబ్సిడీలు ఇవ్వడం విషయంలో కానీ లేదంటే రాయితీలు ఇవ్వడం విషయంలో కానీ లేదంటే ఆ మిషనరీ కొనుగోలుకు సంబంధించి ఉత్పత్తులకు సంబంధించి సాయం చేసే అంశంలో కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ వైడ్గా చేనేతలకి 200 యూనిట్లు ఉచితం, తర్వాత 500 యూనిట్లకి ఎలక్ట్రికల్ మగ్గాలకి చేతి పనిని ప్రోత్సహిస్తుంది ప్రభుత్వం. అంతకుముందు ప్రభుత్వం అలాంటి ప్రోత్సాహకాలు కానీ అలాంటి ఆలోచనలు చేయటం కానీ అలా ఏం చేయలేదు. అంతకు ముందు ప్రభుత్వాలు చేనేతలను పట్టించుకుంది లేదు, వాళ్ళు వచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది చేనేతలకు ఒక గుర్తింపుని తీసుకొచ్చి వాళ్ళకి బట్టల్ని ప్రమోట్ చేస్తూ చేనేత పరిశ్రమలకి ప్రభుత్వం కొనుగోలు చేస్తూ చేనేత పరిశ్రమలకు అండగా నిలుస్తుంది. గతంలో ఇదే చేనేత వర్గానికి సంబంధించిన కుటుంబం ఉత్పత్తులు లేక సబ్సిడీ లేక ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేక యావత్ కుటుంబం అంతా కూడా ఉరేసుకొని చనిపోయినటువంటి నేపథ్యంలో కనీసం వాళ్ళని సందర్శించినటువంటి సందర్భం కానీ వాళ్ళని ఆదుకున్నటువంటి సందర్భాలు కానీ కూడా లేనటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ప్రతి కుటుంబానికి అండగా లేదంటే మీరు అన్నట్లుగా 200 యూనిట్లు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం. అంటే ఈ డిఫరెన్స్ అర్థమవుతుందన్న జనాలందరికీ. ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఆయన పరామర్శ చేయాలంటే అలాగా ఇబ్బందులు పడి చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళి పరామర్శలు చేయడు. ఆయన ర్యాలీల్లో ఆయనకి ఏమన్నా అప్పులు అయిపోయి సూసైడ్ చేసుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బెట్టింగ్లు అప్పులు అయిపోయి సూసైడ్ చేసిన వ్యక్తులకి వెళ్ళి పరామర్శలు చేస్తాడు. అయితే అలా అప్పులు పాలైపోయి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో సూసైడ్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శలు ఉండవు, ఏముండవు. అలాంటి ఏం చేయడు ఆయన. అలాంటి వ్యక్తి అంతకుముందున్న మాజీ జగన్ గారు.